హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తిక్ వాంటెడ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం కర్జీవింపూర్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ను అయితే పెట్టబోతున్నాం. గణేష్ అంటే నార్మల్గా పెయింట్ వేసి కాకుండా పెయింట్ వేసే ప్లేస్లో ముత్యాలు అంటే స్టోన్స్ని అతకబెట్టి అయితే చేయబోతున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ ఇలానే డెకరేట్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1 వీక్ బ్యాక్నే గణేష్ను బుక్ చేసినాం, ఆల్రెడీ చెప్పినా. దీనికి సంబంధించి 70% మెటీరియల్ మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం. రిమైనింగ్ ఒక 30% మెటీరియల్ మాత్రం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. గణేష్ యాక్చువల్లీ ఈ విధంగా డెకరేట్ అవ్వాలి మొత్తం. దానికోసమే ఇదంతా తీసుకున్న 3 ఐటమ్స్కి బిల్ చూడండి ఎంత అయిందో. వినాయకుని తయారు చేసిన ప్లేస్ కాడికి వెళ్ళి ఇంకో ప్లేస్కి తేవాలి. ఇప్పుడు దాన్ని మేము డెకరేట్ చేయాలంటే దానికోసమని మాట్లాడితే ఒక్క ఆటోకి వెళ్తే ఎంతమంది వచ్చారు చూడండి. ఇప్పుడు మనం వినాయకుని ఆర్డర్ ఇచ్చిన ఏరియాకి అయితే పోదాం. అక్కడి నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ షెడర్కి షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడనే దాన్ని డిజైన్ చేసుకోవాలి. మనం ఆటోలో ఎక్కించినాం. ఫైనల్లీ వినాయకుని ఆర్డర్ ఇచ్చిన ఏరియాకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ కనిపించే వినాయకులన్నీ ఆల్రెడీ బుక్ చేసుకున్న వినాయకులే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ తయారు చేసే వినాయకులు ప్రతి ఒక్కటి మట్టితో తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన వినాయకుల కొంచెం రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఒక 6 days బ్యాక్ వెళ్ళిపోదాం వినాయకుని బుక్ చేసిన దగ్గరికి. ఇప్పుడు చూస్తున్న క్లిప్ 6 days బ్యాక్ రికార్డ్ చేసింది. వెనకాల కనిపిస్తున్నాయి కదా విగ్రహాలు, ఇవి మొత్తం ఇప్పుడే తయారు చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పినా కదా, ఇక్కడ మొత్తం మట్టితోటే చేస్తారు, ఎటువంటి కెమికల్స్ ఏం కూడా వాడరు. ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాలన్నీ మీకు 6 రోజుల క్రితం విగ్రహాలని చూపించినాయి కదా, అవే విగ్రహాలు. ఇప్పుడు వాటికి పెయింటింగ్ వేశారు. పెయింటింగ్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం సేమ్ అయోధ్యలో రాముని విగ్రహం లాగానే తయారు చేశారు. ఇది చూడడానికి కూడా అచ్చం అలానే కనిపిస్తుంది. ఆర్డర్ ఇచ్చింది ఈజ్గాంలో 11 నెంబర్. ఇక్కడ తయారు చేసే గణేష్లన్నీ మొత్తం మట్టి చేస్తారు. పిఓపి మట్టితో చేస్తారు అన్నట్టు ఇక్కడ. అండ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ తయారు చేసే మట్టి గణేష్లకి అయితే డిమాండ్ చాలా ఉంటుంది, అండ్ రేటు కూడా మామూలుగా ఉంటుంది. మనం గణేష్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా 10 రోజుల ముంగటిని ఆర్డర్ చేయాలన్నట్టు. మన మొబైల్లో ఫోటో ఉన్నా సరిపోతుంది, దాన్ని చూపేసి యాస్టీజ్ అయితే చేసిస్తారు. గణేష్ బాగుంది కదా. ఇక్కడ ముంగట కనిపిస్తుంది కదా గణేష్, అది మేము ఆర్డర్ ఇచ్చింది. 4.5 feet ఉంటుంది. దానికి ఒక కిరీటం కాకపోతే ఎక్కడ కూడా పెయింట్ వేయలేదు. బాడీ మొత్తం మేమే స్టోన్స్ అతకబెట్టి డెకరేట్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు గణేష్ అయితే తీసుకొస్తున్నారు ట్రాలీ ఎక్కేయనికి. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ షెటర్కి అయితే తీసుకోవాలి. రిమైనింగ్ మొత్తం అక్కడైతే డెకరేట్ చేసుకోవాలి. ఈ పెద్ద మనుషులు ఇద్దరు పైనకి ఎక్కి పట్టుకున్నారు గణేష్ని, స్కిడ్ కాకుండా. ఫైనల్గా గణేష్ని అయితే అక్కడ తయారు చేసిన కాడికి వెళ్ళి తీసుకొస్తున్నాం. ట్రాలీ అయితే ఎక్కించినాం. ఇదిగోండి ఇక్కడ ఈ షెటర్లోనే దాన్ని డెకరేట్ చేసుకోవాలి. ఇట్లా మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే థింక్ చేసినాం. గణేష్కి మొత్తం పెయింటింగ్ వేయకుండా స్టోన్స్ అతకబెట్టి అయితే చేద్దాం అనుకుంటున్నాం. దానికి సంబంధించి దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చాం, మెహదీపట్నం నుంచి వెళ్ళి. అండ్ ఇంకా టైం కూడా లేదు, ఓన్లీ 2 daysనే ఉంది. ఫాస్ట్ చేసుకోవాలి వర్క్. ఇదే గణేష్ పెయింటింగ్ ఏం లేదు, ఈ వైట్ ప్లేస్లో మొత్తం స్టోన్స్ అతకబెట్టాలి. చెప్పిన కదా వినాయకునికి స్టోన్స్ పెడతామని, ఇదే దానికి సంబంధించిన సామాన్ ఇదంతా. చలో వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. వీలైనంత తొందరగా చేసుకోవాలి. వర్క్ అయితే ఎక్కువ ఉంది కానీ టైం ఎక్కువ లేదు. వర్క్ చేస్తుండగానే మధ్యలో ఒక గ్లూ గన్ అయితే వేలిపోయింది మా వన్ చేతిలోనే. అయితే ఇంకో గ్లూ గన్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ మేము గణేష్ డెకరేట్ చేస్తుండే. మా ఊర్లో మా వాళ్ళు అయితే మండపం వేయడం అయితే స్టార్ట్ చేశారు. మేము ఎంత ఫాస్ట్గా డెకరేట్ చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే ఫాస్ట్గా అయితే మండపం వేస్తున్నారు. ఎందుకంటే 2 days ఉంది కదా టైం. 2 daysలో కంప్లీట్ చేయాలి వర్క్ అంతా.
సెకండ్ రోజు అయితే వర్క్ స్టార్ట్ చేసినాం. నిన్న ఎంత కూడా వేయలే, వర్క్ కొంచెం వేసినాం. వేయాలన్న కొంచెం ఒక 50% వేయాలనుకుంటున్నాం. చూడాలి ఇక ఎంతవరకు అవుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరే చేస్తున్నాం వర్క్. ఈరోజు ఎట్లానే వేసి 50% అయితే కంప్లీట్ చేయాలని ఇంత ఫాస్ట్గా చేస్తున్నాం. ఏమనుకున్నాం కానీ దూల తీరిపోతుంది. ఇంకో 30% కూడా కాలే, ఇంకా 70% ఉంది వరకు. ఇప్పుడు వచ్చేసి టైం 12:30 అవుతుంది. ఈరోజు నైట్ అంతా చేస్తాం, అంటే ఒక 50% అయినా కంప్లీట్ చేయాలి అలా. ఎందుకంటే ఇంకా రేపు ఒక్కరోజే ఉంది. చూడాలి మరి, ఎంత వీలైతే అంత ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అక్క పెట్టేటప్పుడు మా హ్యాండ్ మీద గ్లూ గన్ నుంచి గ్లూ అయితే మీద పడింది. చూడండి ఇట్లా మాడిపోయినట్టు అయిందో. ముత్యాలని ఇట్లా కట్టగట్టి ఉంటాయి గుంపు లెక్క, ఇవి కొంచెం చిక్కువాడు ఉంటాయి. వీటన్నిటిని తీయాలి ఫస్ట్ అక్క పెట్టాలంటే. హలో గాయస్, వెల్కమ్ టు డే 3. ఈరోజు అయితే ఒక ముగ్గురు వచ్చారు మా ఫ్రెండ్స్ స్టోన్స్ అక్క పెట్టడానికి. ఒక 2 డేస్లో అయిపోతుందని చెప్పిన కదా, 2 డేస్లో అయితే కావాలి. ఈరోజు 3rd డే. ఈరోజు ఎంత టైం అయినా ఎంత రిస్క్ అయినా కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే రేపే కదా వినాయక చవితి, టైం అయితే ఎక్కువ లేదు. డే 3 వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేస్తున్నాం. Let's make the beard Ganesh glue already and దీని ఏమంటారు నానా తంటాలు పడి ఒక 70% అయితే కంప్లీట్ చేసినాం. ఇంకొక 30% బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 70% కంప్లీట్ చేసిన తర్వాత వినాయకుని లుకింగ్ చూడండి ఇలా కనిపిస్తుందో. ఫైనల్లీ మన ముత్యాల గణేష్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజే వినాయక చవితి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 అవుతుంది. దీన్ని మార్నింగ్ అయితే షిఫ్ట్ చేస్తాం ఇక్కడ నుంచి మా విలేజ్కి. ముత్యాల గణేష్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లుక్ చూడండి, చూడడానికి ఎట్లా కనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసేళ్ళండి. మన వాళ్ళు బుల్లోరా తీసుకొని వచ్చారు. ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వినాయకుని బుల్లోరా అయితే ఎక్కించినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మా విలేజ్లో మండపం దగ్గరికి వెళ్ళేదాకా వినాయకుని అయితే సేఫ్గా తీసుకోవాలి. ఎందుకంటే మట్టితోటి చేసింది కదా, ఏ కొంచెం గట్టి తగిలినా క్రాక్ వస్తుంది. సో మెల్ల పట్టుకొని వినాయకుని పైనకైతే ఎక్కించి పంపించేసినాం ఇక్కడ నుంచి. ఇదే మేము వినాయకుని పెట్టే మండపం. చూడడానికి ఎట్లా కనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. గణేష్ను ఆల్రెడీ మండపంలో కూర్చోబెట్టినాం. ఈ ముత్యాల గణపతి మేకింగ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి వెళ్ళండి.